హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్, ఈరోజు వచ్చేసి కుమారి ఆంటీ దగ్గర అయితే లంచ్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. సో ఆడికి వెళ్ళిన తర్వాత మీ అందరికీ చూపెడతా నేను ఏమేమి ఫుడ్ ఉంటుందో, చికెన్, మటన్, బోటీ అన్నీ చూపెడతా. సో నెక్స్ట్ వెళ్ళిన తర్వాత చూపెడతా. గైస్ ఇప్పుడే వచ్చేసి ఎంతమంది వస్తున్నారు రష్ చూస్తురా. గాయస్ అప్పటి నుంచి బయటనే ఉన్నా. ఏమన్నా ఇంతమంది రష్ చేయకూడదు. నేనైతే వెనకాల రష్ చేయడు. అప్పుడే ఒకటి అవుతుంది. గాయస్ ఇదిగోండి ఎంతమంది ఎట్లా దూసుకుంటున్నాడు. చూడండి తీసుకున్నావా ఒకటి ఆల్ మిక్స్ కావాలి బాబు. ఆల్ మిక్స్ ఏమున్నాయి కర్రీస్ ఏమున్నాయి? ఆంటీ అయితే లేదు బాబా. 3 కర్రీలు కావాలమ్మా. 3 కర్రీలు. బాబు హలో సార్, తమ్ముడు బాబు ఏమేమి కర్రీస్ ఇస్తామా బాబు? చికెన్, మటన్. బాబు నాకు కొట్టమ్మని బాబా అయిపోతుంది. నాకు 2 వైట్ రైస్ నా వైట్ రైస్ పెట్టేదా? వైట్ 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 చికెన్ కర్రీ, బోటీ. అంకల్ అంకల్ నాకు ఒకటి ఇవ్వండి. చికెన్ చికెన్ నాకేసమ్మా. చికెన్ కర్రీ, బోటీ, చికెన్ ఫ్రై. అంకల్ అరే బోటీ, చికెన్ ఫ్రై. అరే పైసలు గ్యాస్ కర్రీస్ 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 చూడండి. కర్రీస్
అంకల్ నా చికెన్ చికెన్ అంకుల్ చికెన్ చికెన్ చేంజ్ చేయాలి అంకుల్ చేంజ్ చేయాలి 200 ఇచ్చిన అప్పటి నుంచి వెయిట్ చేసి నేనైతే ఫుడ్ అయితే తెచ్చుకున్నా. సో చూసిరా రషెడ్. సో నేను అప్పటి నుంచి ఇప్పుడైతే తెచ్చుకున్నా. సో ఫుడ్ అయితే టేస్ట్ చేస్తున్నా. ఇదైతే బాగుంది చికెన్. అవన్నీ చికెన్ ఓన్లీ చికెన్ కర్రీ ఉన్నా నేను. చికెన్ కర్రీ అయితే బాగుంది. అక్కడ లోపల కర్రీస్ చూసే కాబట్టి మీరు ఎన్ని అనుకుంటే కర్రీస్ పోలీసు అన్ని కొంత వస్తూనే ఉంది అప్పటి నుంచి. సో రష్ చూస్తున్నాడైతే రష్ అయితే ఎందుకు చూస్తున్నా. సో ఆంటీ ఈరోజు ఎందుకు రాలంటే ఈ రష్ పోలీసు వాళ్ళ ప్రాబ్లం వల్ల ఆంటీ అయితే రాలేకపోయింది. సో అందుకే నేను వచ్చిన ఇంకా లేట్ అవుతుంది. అడిగి లోపలికి పోయి రానికనే 10 నిమిషాలు 15 నిమిషాలు కరెక్ట్ 15. సో అందుకే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఆడ కొనేసి వచ్చి ఈడ తింటున్నాం. సో తినంగానే ఇప్పుడు అయితే ఇంటికి వెళ్తాం అనమాట. సో టేస్ట్ చేద్దాం. ఆంటీ చాలా ఫేమస్ అయింది కదా. సో ఆంటీ కోసమే వచ్చినాం ఫస్ట్ వీడియో వస్తుంది. ఆంటీ అయితే రాలేదు. సో ఫేమస్ అని కానీ ఒకసారి టేస్ట్ చేద్దాం అనేసి వచ్చిన. సో వస్తే ఆంటీ అయితే లేదు. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసుకోండి. ఆంటీ ఉన్నప్పుడు నేను వస్తాను. అప్పుడైతే ఇంకొక వీడియో తీస్తాను. ఇప్పుడైతే ఆంటీ లేదు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని గాయస్ ఇవ్వండి. ఇక్కడ ఇంటర్వ్యూ అవుతుంది అంటే ఛానల్లో తీసుకుంటారు వీడియో. గాయస్ ఇవ్వండి పక్కకి ఇంతమంది ఉన్నారు. వీళ్ళు ఎవ్వరు దగ్గర అంత గిరాకీ లేదు. సో అంతమంది వెళ్తలేదు. కుమారి ఆంటీ దగ్గర మాత్రం ఇవ్వండి ఎంతమంది వెళ్తారు చూసిర్రా మీరు. పక్కన కొంతమంది 10-20 నంబర్స్ ఉంటాయి. అక్కడ ఆంటీ దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ నంబర్స్ ఉంటుంది. గాయస్ ఇగోండి ఈ కంపెనీ ఉంది కదా. సో ఈ కంపెనీ పక్కనే కుమారి ఆంటీ వాళ్ళది ఉంటుంది. సో మీరు ఎవరైనా రావాలనుకుంటే మీరు రావచ్చు. సో ఈ కంపెనీ పేరు చెప్తే మళ్ళీ మీరు ఎక్కువ మంది వచ్చేస్తారు అనేసి ఈ కంపెనీ ఎవరైతే గుర్తు పడతారో వాళ్ళే రావచ్చు. సో గాయస్ ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసినాము. అక్కడ కుమారి ఆంటీ అయితే లేకుండే. సో ఆ అంకుల్ అయితే ఉండే. అంకుల్ అయితే మాకు అన్నం పెట్టేసి ఇచ్చిండు. అక్కడ అన్ని కూరలు ఉన్నాయి. మేము వెళ్ళేసరికి సగం అయిపోయింది అక్కడ. సో తినేసినాము. అక్కడ ఇంటర్వ్యూలు తీసుకుంటారు. అందరు న్యూస్ ఛానల్స్ వాళ్ళు అయితే చాలా ఎక్కువ వస్తున్నారు. న్యూస్ అంటే న్యూస్ ఛానల్ వాళ్ళు, యూట్యూబర్లు. సో చిన్న ఛానల్స్. ఇప్పుడు నా ఛానల్ నేను కూడా ఎండిపోయినా దానికే పోయినా వీడియో కోసం. మా ఇక్కడ జనాలు చూస్తారు అనేసి పోయినా. సో అట్లా చాలామంది వస్తున్నారు. సో అట్లా పోలీసు వాళ్ళు వాళ్ళంతా డిస్టర్బ్ అయింది. కుమారి ఆంటీ అందుకే రాలేదు. సో అందుకే వస్తలే అనమాట కుమారి ఆంటీ. సో కొన్ని రోజులు అయిన తర్వాత వస్తుందేమో. మళ్ళీ జనాలు అందరు నార్మల్ అయిపోయిన తర్వాత వస్తుందేమో. సో మనం కూడా ఆంటీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు మనం కూడా వెళ్దాం. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని. చలో బాయ్.